కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలత పెరిగింది. చేసే ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. గ్రహాల యొక్క అనుకూలత వలన మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శారీరకంగా తొందరగా అలసిపోయే గుణం ఈరోజు కలిగి ఉంటుంది. మీ యొక్క మనస్తత్వము తొందరపడకుండా ప్రశాంతంగా నిలకడగా ఉంటుంది. కర్కాటక రాశివారు వివాహానికి సంబంధించిన ప్రయత్నాల్లోపట కొంత విజయాన్ని సాధించే అవకాశం ఉన్నది. ఈ రాశివారు ఈరోజు శరభణ భవాయ నమః అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. కొనుగోలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మిత్రుల నుంచి కొంత సహకారం అంది శుభవార్తను వింటారు. ఇంటి లోపల గృహ చలనము, స్థాన మార్పిడి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు మారడం లేదా మారుతానని అనుకోవడం అలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. సింహరాశి వారు ఈరోజు హరిహరసుత అయ్యప్పనే నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. మీ యొక్క పనులు ముందుకు వెళ్తాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. ఉద్యోగస్తులకు ఆదరణ పెరుగుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో లాభాలు గడిస్తారు. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కన్యారాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామికి కొంత గంధాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.